జర్నలిస్టుపై దాడి చేసిన సినీ కథానాయకుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జర్నలిస్టు జేఏసీ డిమాండ్ చేసింది. జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ బుధవారం ఆదిలాబాద్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ రిబ్బన్లతో స్థానిక తెలంగాణ చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని జేఏసీ అధ్యక్షుడు దేవేందర్ డిమాండ్ చేశారు. తర్వాత కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఉన్నారు. హైదరాబాద్ లో నిన్న జరిగిన ఘటన దురదృష్టకరం. విధి నిర్వహణలో భాగంగా ఒక రిపోర్టర్, టీవీ9 రిపోర్టరు మోహన్ బాబు వివరణ కోరగా ఆయన ఆ విధంగా స్పందించడం తప్పు. అంతేకాకుండా అక్కడికి వచ్చిన రిపోర్టర్లపైన, కెమెరామెన్లపైన దాడికి పాల్పడడం సిగ్గుచేటు. దీన్ని మేము జర్నలిస్టు యూనియన్ తరఫున ఖండిస్తున్నాము, జేసీ తరఫున ఖండిస్తున్నాము. మీడియా ప్రతినిధులపై జరిగిన దాడి సంఘటన దురదృష్టకరం. జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో భాగంగా సినీ నటుడు మోహన్ బాబు ఇంటి పంచాయతీ కవరేజ్కి వెళ్ళడం జరిగింది. అయితే మీడియా ప్రతినిధులు వివరణ కోరగా వారిపై అమానుషంగా దాడి చేయడం జరిగింది. ఇందులో టీవీ9 ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డారు. అసలు ఇలాంటి ఘటనలు మన రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇది ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు ఇది భంగపాటు. మోహన్ బాబు వెంటనే మీడియాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలా. అలాగే మీడియా ప్రతినిధులపై దాడి చేసిన మోహన్ బాబుని చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వెంటనే అరెస్ట్ చేయాలని టీయూడబ్ల్యూజేఐజే తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని మేము జిల్లా శాఖ తరఫున కోరుతున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులపై ఈ దాడుల అటాక్స్ కమిటీని ఇటీవలే పునరుద్ధరించింది. దీనిపై జిల్లాల వారీగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాము. అలాగే ఇలాంటి ఘటనలు చర్యలు తీసుకునేది ఇంకా పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము. మోహన్ బాబు గారు తమ బౌన్సర్లతోని మా వీడియో జర్నలిస్టుల కెమెరాలను కూడా ధ్వంసం చేయించి దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఇలాంటి సంఘటనలు ఆయనపై జరగకుండా మళ్ళీ ఇంకా ఎవరు చేయకుండా మోహన్ బాబుపై తగు చర్యలు తీసుకోవాలి. ఆయనపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. జర్నలిస్టులకు నష్టపరిహారాన్ని కూడా, వీడియో జర్నలిస్టులకు వాళ్ళ కెమెరాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. బౌన్సర్ల దౌర్జన్యంతో కెమెరామెన్లకు కూడా గాయాలైనాయి. కావున వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలి. వాళ్ళకు ఆర్థికంగా కూడా వాళ్ళ హాస్పిటల్కు సంబంధించిన ఖర్చులు కూడా వాళ్ళే భరించాలని వీడియో జర్నలిస్టుల తరఫున ఆదిలాబాద్ జిల్లా శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.